మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మ గద్దెలపైకి చేరడంతో మేడారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తల్లులకు మొక్కులు చెల్లించారు. మేడారం మహాజాతర నేటితో సమ్మక్క వనప్రవేశంతో ముగిసింది. 3 రోజుల్లో సుమారు 80 లక్షల మంది దర్శించుకున్నట్లు అంచనా. మంత్రి పయ్యావుల తిరుమల లడ్డు కలిసిన ఈ వ్యవహారంలో వైసీపీకి క్లీన్ చిట్ రాలేదని ఆ పార్టీ చేస్తున్న ప్రచారం అసత్యమని అన్నారు. టీడీపీ హయాంలో కఠిన నిబంధనలు ఉండగా వైసీపీ ప్రభుత్వంలో అవి సడలించడంతోనే కల్తీ జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు వదిలిపెట్టారని, దోషులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను హైదరాబాద్ నందినగర్ నివాసంలోనే విచారించాలని సిట్ నిర్ణయించింది. ఎర్రవల్లి ఇంటికి వచ్చి విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అధికారిక రికార్డుల్లో నందినగర్ చిరునామానే ఉండటం, దర్యాప్తుకు అవసరమైన పరికరాలు అక్కడికి అనుకూలంగా తీసుకురాగలమని సిట్ స్పష్టంగా తెలిపింది. మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడుంటారో తెలిసి కూడా కావాలని నందినగర్ నివాసం బయట నోటీసులు అందించారంటూ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారు నివసిస్తున్న ఇంటి వద్ద విచారించాలన్న నిబంధన స్పష్టంగా ఉన్నప్పటికీ కావాలనే కక్షపూరితంగా ఇలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. కుప్పంలో 2 రోజు పర్యటనలో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, డ్వాక్రా మహిళలకు 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిన్నెస్ రికార్డు సాధించామని, సైకిళ్లు ఇంటి సౌర విద్యుత్తుతోనే ఉచితంగా నడుస్తాయని ఆయన అన్నారు. శివపురం నుంచి ప్రజావేదిక వరకు చంద్రబాబు స్వయంగా ఈ సైకిల్ పై ర్యాలీగా వెళ్లారు. ఇస్రో గగన్యాన్ ప్రాజెక్టులో మానవరహిత రాకెట్ ను నింగిలోకి పంపడానికి సిద్దమవుతోంది. 8,000కు పైగా ప్రయోగాలు సఫలమయ్యాయి. మార్చిలో మొదటి మానవరహిత రాకెట్ ప్రయోగం, ఏడాది చివరిలో 2వ ప్రయోగం జరగనున్నాయి. 2027లో భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే మానవ సహిత గగన్యాన్ మిషన్ లో వ్యోమమిత్ర రోబో మరియు ఎంపికైన స్పేస్ క్రూ పాల్గొంటారు. జననాయకన్ సినిమా విడుదలకు సంబంధించి వివాదం ముదురుతోంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాపై సుప్రీంకోర్టులో కేవీఐ పిటిషన్ దాఖలు చేసింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తీర్పు తర్వాత సినిమా విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓం శాంతి శాంతిహీన్ సినిమా ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ద్వారా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సదుపాయం ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉండడంతో మిత్ర దేశాల వద్ద రుణాలు అడగాల్సి వచ్చిందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. ఆర్మీ చీఫ్ తో కలిసి అప్పులు కోరడం తనకు సిగ్గుగా అనిపించిందని, రుణాలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. అయితే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, చైనా వంటి దేశాలు పాక్ మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం మిన్నియాపోలిస్ నగరంలో డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా వేలాది మంది రోడ్లపైకొచ్చారు. రెనీ నికోల్ గుడ్, అలెక్స్ ప్రెట్టి అనే 2 అమెరికా పౌరులు ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్ల కాల్పులో మరణించిన నేపథ్యంలో ఈ భారీ నిరసన జరిగింది. ఐసీఈ అవుట్, నో జస్టిస్ నో పీస్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకారులు వీధుల్లో మార్చ్ చేశారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.